హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా ఉన్న సొల్యూషన్. పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్త స్లాబులు తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ట్రంప్ టారిఫ్ల వల్ల జీఎస్టీలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్థానికంగా తయారయ్యే వస్తువులకు డిమాండ్ ఏమాత్రం తగ్గకుండా జీఎస్టీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. పేదలు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పన్ను స్లాబులను కుదించింది. దీనికి జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక జీఎస్టీలో గతంలో 4 స్లాబులు ఉండేవి. వాటిలో 5%, 12%, 18%, 28%గా ఉన్న వాటిని ప్రస్తుతం 2 స్లాబుల్లోకి కుదించారు. వాటిలో 5, 18% ఉండనున్నాయి. అయితే హానికర విలాస వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను తప్పదు. మరో విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ప్రజలు కోరుకున్న ఆరోగ్య జీవిత బీమాపై పూర్తిగా జీఎస్టీ రద్దయింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలోపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాటి వివరాలను వెల్లడించారు. అన్నట్టు దుర్గా నవరాత్రుల తొలి రోజు నుంచే కొత్త జీఎస్టీ అమల్లోకి రానుంది. పేద ప్రజలకు ఊరటనివ్వనుంది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పలు సూచనలతో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. కొత్త జీఎస్టీ కారణంగా పాలు, పప్పులు, దుస్తులు, చెప్పుల వరకు నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. రోజు వినియోగించే కిరాణా సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, దుస్తులు వంటివి వస్తువులు చౌకగా మార్కెట్లో లభించనున్నాయి. ప్యాకెట్ పాలు ఇకపై పన్ను రహితం కానున్నాయి. ప్రస్తుతం వాటిపై 5% వరకు పన్ను ఉంది. కండెన్స్డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్ లాంటి 12% నుంచి 5% స్లాబ్లోకి వచ్చేశాయి. పాస్తా, కార్న్ఫ్లెక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, బాదం, పిస్తా, జీడిపప్పు, కూరగాయల నూనెలు, భుజియా వంటి ప్యాకేజ్డ్ పదార్థాలు ఇప్పటి వరకు 12 లేదా 18% ఉండేవి. సెప్టెంబర్ 22 నుండి 5%కి తగ్గనుంది. అలాగే మినరల్ వాటర్, ఎయిర్టెడ్ వాటర్ కూడా 5%కి పరిమితం కానుంది. ప్రస్తుతం 1000 లోపు దుస్తులు, చెప్పులు, బూట్లపై 5% ఉండేది. ఆపై ధర ఉంటే 12% పన్ను వసూలు చేసేది ప్రభుత్వం. కొత్త జీఎస్టీ ప్రకారం 2500 వరకు వస్త్రాలు, చెప్పులపై 5% పన్ను అమల్లోకి రానుంది. 2500 రూపాయల పైన ఉండే దుస్తులు, చెప్పులపై 18% పన్నులోకి వెళ్లనున్నాయి. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేసింది జీఎస్టీ కౌన్సిల్. వ్యక్తిగత జీవిత బీమా, ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీలపై జీఎస్టీని రద్దు చేసింది. దీని నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 16,000 కోట్లు వసూలయ్యేది. అలాగే రకరకాల వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్ల వాటిపై 12% నుంచి 18% వరకు పన్నులు ఉండేవి. ఇప్పుడు వాటిని 5% పరిలోకి తీసుకొచ్చారు. క్యాన్సర్, అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్, సిఎన్జి వాహనాలు, విడిభాగాలపై జీఎస్టీ తగ్గించింది. వాటిపై ప్రస్తుతం 28% ఉండగా 18%కి తీసుకొచ్చింది. వాటిలో కార్లతో పాటు ఆటోలు, బస్సులు, ట్రక్కులు ధరలు దిగిరానున్నాయి. విలాసవంతమైన వాహనాలపై అదనపు పన్ను ఎత్తివేసింది. వాటి ధరలు కొంతవరకు తగ్గే సూచనలు కనబడుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లపై కూడా 5% పన్ను కంటిన్యూ కానుంది. 350cc సామర్థ్యంతో ఉన్న 2 వీలర్స్ వాహనాలను 28% నుండి 18%కి మార్చారు. అవి కూడా సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.